పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కానీ మీరు ఇక్కడ తమిళన్ అనే గానీ మీవి చాలా ఫాలో అవుతాను సార్. నేను మీకు కూడా లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు చెప్పాను, నేను బిగ్ ఫాలోవర్ సార్. మీకు మీరు ఏదైనా కానీ ఓపెన్ గా మాట్లాడతారు, అంత ఓపెన్ గా ఎవరు మాట్లాడరు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఇండస్ట్రీలో అలా ఉండటం చాలా కష్టం. బట్ మీకు ఫస్ట్ నుంచి అలవాడా, లేకపోతే మిడిల్ లో బాగా స్టార్డమ్ వచ్చిన తర్వాత ఇంకా నన్ను ఎవరైతే ఏం చేస్తారు, ఎవరు నాకు ఎదురు చెప్తారు అనేది తర్వాత స్టార్ట్ అయిందా మీకు? ఒక స్టేజ్ తర్వాతనే ఇది నా లైఫ్, నేనే కాదు ఈ నా లైఫ్ ని లీడ్ చేయాలి. దానికి ఏదైనా మనిషిని హైర్ చేసి నాకు బదులుగా ఈయన వచ్చి నా లైఫ్ ని లీడ్ చేయలేదు. సి వాట్ ఎవర్ ఐ థింక్, వాట్ ఎవర్ ఐ ఫీల్, నేను దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తేనే అది నాతోనే ఎక్స్ప్రెషన్ కదా. మీ ఎక్స్ప్రెషన్ ఎప్పుడే నేను చూపుకునే ఉంటుంటే నాతో ఎక్స్ప్రెషన్ ఎప్పుడు చెప్పది. అవును. సో ఐ విల్ స్పీక్ ఫ్రమ్ ఎ హార్ట్ జనరలీ. ఓకే. దానికి ఇమాజినేషన్ అప్పుడు నేను మాట్లాడితే ఎవరు వినరు. ఎప్పుడు 89 ముందు నేను మాట్లాడితే ఎవరు వినరు. వెన్ దెర్ ఈస్ అ స్టేజ్, నేను మాట్లాడితే వింటారన్నప్పుడు అప్పుడు నేను మాట్లాడేది నిజంగా మాట్లాడతాను. అప్పుడు సక్సెస్ వచ్చింది, దానివల్ల హెడ్ వెయిట్ పెరిగింది, యాటిట్యూడ్ వచ్చింది, ఇలాంటివి వస్తాయి కదా సార్. అవి తీసుకోవడం చాలా కష్టం. నేను ఎవరిని హర్ట్ చేయను, డెఫినెట్ గా ఓపెన్ గా మాట్లాడేప్పుడు కూడా నేను ఎవరిని హర్ట్ చేయను. అది నాతో పాలసీ. నాకు హర్ట్ చేసేది ఇంత, నన్నిదా అందరిని హర్ట్ చేస్తారు. నేను ఎక్కడ పోతే మొదటి వాళ్ళని ప్రైజ్ చేసి ఎట్ట చేసేది ఇంత మాట్లాడుతుంది తప్ప నేను మాట్లాడేది ఓపెన్ గా మాట్లాడేది అది లైక్ నాతో ఎక్స్పీరియన్స్, నేను ఏం గెయిన్ చేశాను నా లైఫ్ లో, అది అబౌట్ లవ్, అబౌట్ మ్యారేజ్, అబౌట్ వాట్ ఎవర్ నాకు ఏం ఫీల్ చేస్తానో దాన్ని చెప్తాను. అది కొన్ని వాళ్ళకి అది అక్సెప్ట్ చేస్తారు, కొన్ని వాళ్ళు దాన్ని అగేన్స్ట్ గా ఉంటారు. బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరు, ఎంజాయ్ చేసే వాళ్ళు? మీ కిండల్ బాగా చేస్తారు, మీరు కిండల్ చేస్తారు బాగా అందరినీ. అది ఎంత అందరిని ఎంజాయ్ చేస్తారు. కొంచెం ఇంటెలెక్చువల్ గా మాట్లాడప్పుడు మాత్రం అది కొంచెం ప్రాబ్లం. నేను వచ్చి ఒక మాస్ హీరో, నాతో ఫస్ట్ ఫిల్మ్ వచ్చేప్పుడు నేను మాస్ హీరో, లైక్ నెక్స్ట్ రజనీకాంత్ అలాంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండింది అప్పుడు. అంత పెద్ద హిట్ సిల్వర్ జూబ్లీ. బట్ నాతో ఐడియా ఏముండింది అంటే మోహన్ లాల్, మమ్ముట్టి లాగా ఐ షుడ్ బి ఏ క్లాసీ యాక్టర్, నాట్ రజనీకాంత్ లాగా ఒక యాక్షన్ హీరో కావాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకే లేదు. బికాస్ బీయింగ్ ఏ రైటర్ నాకు వచ్చి ఐ వాంట్ టు డూ ఫ్యూ ఫిల్మ్స్, లైక్ గుడ్ ఫిల్మ్స్, దట్స్ ఆల్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ విల్ బికమ్ సచ్ ఎ బిగ్ హీరో దట్ టైమ్. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పిక్చర్ తో రిజల్ట్. సో ఐ వాస్ థింకింగ్ దట్ ఐ షుడ్ డూ ఎ నార్మల్ ఫ్యామిలీ డ్రామా kind of films, but my expectation, the people accepted me like a big mass hero. But I didn't go in that way. Now I am feeling I should choose that way. సో ఇండస్ట్రీలో చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా, టాలెంట్ ఎంత ఉన్నా ఏ ఉపయోగం, అదృష్టం, లక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. మీరు టాలెంట్ తో ఈ స్థాయికి వచ్చారని చెప్పుకోవచ్చా, లేకపోతే అదృష్టం, లక్, లేకపోతే సపోర్ట్ ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అయ్యి ఈ స్థాయికి వచ్చానని చెప్తారా? కొంతమంది చూడండి, టాలెంట్ ఎంత ఉన్నా అదృష్టం ఉండదు, కొంతమంది టాలెంట్ లేకపోయినా అదృష్టం వల్ల పైకి వచ్చేస్తారు. మనకి ఎగ్జాంపుల్స్ ఉంటారు, ఇక్కడే ఉంటారు. ఆ ఎగ్జాంపుల్స్ లో కమల్ సార్ కి నాకంతా అంత పెద్ద అదృష్టం ఉండదు. కమల్ సార్ కి అదే మారిదా, నాకు అదే మారిదా. మేము నిండా కష్టపడాలి, ఒక హిట్ కి నిండా కష్టపడాలి. ఈవెన్ కమల్ సార్, విక్రమ్ ముందు ఆయన ఏం పిక్చర్, మహానదియో, అన్బీ శివమో, ఎన్ని పిక్చర్లు అన్ని ఒక 10 years తర్వాత దాని గురించి పెద్దగా మాట్లాడతారు. బట్ దోస్ డేస్ ఇట్ వాస్ ఫ్లాప్. ఆయన వితౌట్ ఎనీ మైండ్ లో కొంచెం కూడా లూజ్ చేయకుండా ఆయన కీప్ ఆన్ ట్రయింగ్. ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. నాకు లక్ లేదని చెప్పవచ్చు, బట్ నన్ను మరి నిండా వాళ్ళు కష్టపడి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా అవ్వకుండా ఉండే మనుషులు ఉన్నారు, డెఫినెట్ గా ఉంటారు కదా. నాతో ట్రై చేసిన వాళ్ళు, వాళ్ళంతా చూస్తే నేను డెఫినెట్ గా పెద్ద లక్కీ పర్సన్. After 35 years also, I am giving interview to Suman TV. So I am a lucky. ఇంకొక 30 అయినా ఇస్తారు మీరు. Now your age is 66. అంతేనా? చూడండి, ఆయన గూగుల్ చెప్తుంది 26 లో నేను మైండ్ అట్నే ఆఫ్ అయింది. 26 కాపోయిందా? ఓకే సార్, దీనికి ఆన్సర్ చేసే ముందు, if you don't mind, can I ask you one thing? I like your eyes, sir. Okay, you want my eyes or glass? I like your eyes. Okay. మీరు నా కళ్ళలో చూసి మాట్లాడాలి. Okay. ఇప్పుడు చూడండి, ఇప్పుడే ఓపెన్ కదా మాట్లాడతాను. ఇప్పుడు చూడండి, ఆ కళ్ళు చూస్తుంటే ఎలా ఉన్నాయి, పవర్ఫుల్ ఐస్ అన్నమాట అవి. సో సెల్వరాఘవన్ గారు యుకానికి ఒకడు చేసేప్పుడు, నేను ఎప్పుడే అవుట్ సైడ్ డైరెక్టర్స్ యాక్ట్ చేసేప్పుడు, ఆ పిక్చర్ లో యాక్ట్ చేసేప్పుడు నేను ఎప్పుడు ఆ మానిటర్ చూడను. అది పాలసీగా పెట్టుంటాను. వెదర్ ఇట్ ఈస్ 1 more ఆర్ లేదంటే కూడా నేను బట్ల షార్ట్ ముడిసిన తర్వాత నేను పోతున్నాను. అప్పుడు సెల్వరాఘవన్ పిలిచి చూపుతారు, సార్
చూడండి సార్ డెన్షిల్ వాషింగ్టన్ లాగా ఉంది సార్, ఓకే. ఐస్ సార్, పవర్ఫుల్ ఐస్ సార్. ఓకే సార్, నాకు తెలుసు కదా నేను ఏం చేస్తానో నాకు తెలుసు. ఓకే. అది ఒక చిన్న గర్వంలోనే నాకు తెలుసు అక్కడ ఏముంటుంది అనేసి. లైక్ నేనంతా డైరెక్ట్ చేసినప్పుడు మానిటర్ లేదు. అవును. 1989 లో మానిటర్ లేదు. ఏ టేక్ ఓకే లేదు అనేది మాకు తెలియదు. ఇట్స్ ఆల్ జస్ట్ ఇమాజినేషన్ దా. ఈ టేక్ అప్పుడంతా ఫిల్మ్ 1 more పోయేది కాబట్టి అంతో పెద్ద కన్ఫ్యూషన్. 4-5 టేకులు తీసుకొని సేఫ్ సైడ్ అట్ట చేయము. నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఆ ఫ్రేమ్ అవుట్ లో వెళ్ళేటప్పుడు కట్ చెప్తాను నేను ఆ ఫ్రేమ్ ఎడ్జ్ లో. ఓకే. అది అన్ని ఎడిటింగ్ లో ఉంటుంది. అంత యూజ్ చేయాలి, అంత మినిమం కదా యూజ్ చేయాలి ఫిల్మ్ ని. ఓకే. మాక్సిమం 50 roles ఇస్తారు. 50 roles ఫర్ ఎ ఫిల్మ్. ఓకే. సో అప్పుడు మేము రెండే క్యాలిక్యులేట్ చేస్తాం సెకండ్ టేక్ పోయిది అవుతుందనేసి. సో మాకే తెలిసిన ఆ టేక్ ఓకేనా లేదా అనేసి వితౌట్ సీయింగ్ ద మానిటర్. ఓకే. సో యూస్ టు కాల్ మీ, సీ యువర్ ఐస్, దిస్ వాస్ వెరీ పవర్ఫుల్ కైండ్ ఆఫ్ థింగ్. కొంచెం కళ్ళు పెద్దవి చేయండి. సీరియస్ గా చూస్తే ఎలా చూస్తారు మీరు? ఆడిషన్ లాగా మీరు అది ఇవ్వని కూడా చూడండి, నేను చెప్పది వీళ్ళకి ఆడియన్స్ కి. అవును, నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. దాంట్లో కన్ను అంతో చేపు వితౌట్ బ్లింక్ పెట్టి ఉంటాను నేను. అవును అవును. కానీ సార్ ఈ ఫుడ్ ఏం తీసుకుంటారు సార్? 66లో కూడా 26 లాగా ఉన్నారు. ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం కొంచెం డై వేసేస్తే అంతే ఉంటారులే. నేను డై వేయను. నో రైస్ మోర్ దెన్ 25 years. I eat only fish, chicken, vegetables kind of thing. ఈవెన్ బ్రౌన్ రైస్ కూడా తీసుకోరా? బ్రౌన్ రైస్ ఎప్పుడే నోను కాదు, బట్ ఇట్స్ నాట్ మస్ట్ ఫర్ మీ. ఓకే. మాధవన్ యాక్టర్ ఉంటారు కదా, అవును, వాడు వచ్చి నైట్ లో వచ్చి సార్ పెరుగు ఉన్న తినాలి సార్, లేకపోతే వాడు మనిషే లేదు సార్. అలాంటి కొన్ని మనుషులకు వచ్చి వితౌట్ రైస్ దే విల్ నాట్ లివ్. అవును. నాకు బట్ నేను జనరల్ గా బాగా నైట్ అసలు రైస్ తినుకుని ఉండలేరు కదా మీరు. 25 years నుంచి రైస్ తినుకుని ఎలా ఆపేశారు? ఇట్స్ నాట్ నెసెసరీ. ఏ పాయింట్ ఆఫ్ టైం లో అనిపించింది రైస్ వద్దని అసలుకి? అది కొంచెం కొలెస్ట్రాల్ తక్కువ చేయాలా లేదు. యాక్చువల్ గా రైస్ మనతో ఫుడ్డే లేదు. మనతో ఫుడ్ ఫ్రమ్ ద బిగినింగ్ వైట్ మీట్ లేకపోతే వెజిటబుల్స్, అది ఇదే మనతో బేసిక్ ఫుడ్. అవును. నేను చెప్పేది ఆదివాసిగా ఉన్నప్పుడు. సో ఇప్పుడు మన ఊళ్ళో వచ్చి దాన్ని యాక్సెస్ చేస్తుంది. ఓకే. మీరు ట్రై చేయండి, వితౌట్ రైస్ ఉండవచ్చు. నేను ఉందే ఇప్పుడు 67. వైట్ రైస్ లేకుండా కొంచెం కూడా తినకుండా నేను తినేది మధ్యాహ్నం కొంచెం వైట్ రైస్ అంతే. మార్నింగ్ ఈవినింగ్ ఓన్లీ ఒక పూట ఒక పూట అంతే. ఓకే, వెరీ గుడ్, గుడ్ హ్యాబిట్ అది. ఇప్పుడు మీరు రైస్ తినకుండా ఏమేమి తింటారు? ఫిష్, చికెన్, వెజిటబుల్స్, లాట్ ఆఫ్ వెజిటబుల్స్. ఓకే. వెజిటబుల్స్ అంటే ఏమేమి? కినోవా అనేసి ఒక ఇది ఉంటుంది, అది ఏం చెప్తుంది, మిల్లెట్ లాగా. ఎగ్ వైట్. ఓకే. సో వెజిటబుల్స్ అంటే మీరు స్పినచ్ అన్ని ఆకుకూరలు అన్ని తింటారు. ఓకే. గ్రీన్ వెజిటబుల్స్ అంతే, అదే ఇంక మీ డైట్ అంతా. నైట్ ఏం తినరు? 6-6:30 అదే ఫైనల్. ఓకే. బట్ మీరు మార్నింగ్ 4కి లేసి నైట్ 12 దాకా పని చేస్తారు కదా, ఎనర్జీ సరిపోతుందా? ఎనర్జీ సినిమానే ఇస్తుంది, సమ్ టైమ్స్ ఫెయిలియర్ ఇస్తుంది. సక్సెస్ తోను ఫెయిలియరే మనకు భయంకర ఎనర్జీ ఇస్తుంది.